శైలు కోసం 10 సార్లు చావడానికి నేను రెడీ, నువ్వు ఒక్కసారి నేను చస్తావని అడిగాడు. నువ్వు రెడీయా? నేను రెడీ అన్నాడు. వెంకయ్యని చూసి నేర్చుకున్నాను, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని. చిత్రం వర్షం. నటీనటులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు. దర్శకత్వం శోభన్. నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడంటే, వీళ్ళందరూ నాకు పరిచయం ఇంటి తెరపై 20 ఏళ్ళు అయిపోయింది, నాతోనే ట్రావెల్ చేస్తున్నారు, నాతోటే ఉన్నారు. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చిన ఈ వెండి తెరపైన మీకు ఒక 2 మనుషులు పరిచయం చేయాలండి. విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ లవ్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టు ఆల్ 2 వెరీ వెరీ స్పెషల్ పీపుల్. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నవ్విస్తారని, కదిలిస్తారని మీతో పాటు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీతో పాటు వాళ్ళు కూడా ఒక 20 ఏళ్ళు జర్నీ చేస్తారని కోరుకుంటాను. వాళ్ళ పేరు శివ అండ్ మిత్ర. చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. నటీనటులు మానస వారణాసి, సంతోష్ శోభన్. నిర్మాణం అజయ్ కుమార్ రాజు, యూవి క్రియేషన్స్. దర్శకత్వం అశ్విన్ చంద్రశేఖర్. సో ఎందుకు ఇక్కడ వెండి తెరపైన పరిచయం అంటే, నేను చెప్పిన పాత్రలను నాతో ఎందుకు ట్రావెల్ చేశానంటే, వాళ్ళు నేను ఇక్కడ కలిసాను కాబట్టి ట్రావెల్ చేశాను. సో మా శివాన్వితాన్ని కూడా మీరు ఇక్కడే కలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, రెస్పెక్టెడ్ పర్సన్, మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు మీరు ఈ సినిమాకి 100% అప్రిసియేషన్ ఇస్తే 99% ఉంది. వీళ్ళు నమ్మాడు కాబట్టి నన్ను కానీ, అశ్విన్ కానీ, మానసాన్ని కానీ, మా టీంని కానీ ఇక్కడ మీ ముందు నుంచోగలిగాం. అన్న ప్లీజ్. నాకు ఇది ఎప్పుడు అలవాటు లేదు, కొంచెం టెన్షన్గా ఉంది. తెలుగు అబ్బాయే కానీ పుట్టిది పెరిగిందని చెన్నైలోనే. సో ఇఫ్ మై తెలుగు ఇస్ బ్యాడ్ మీన్స్ ప్లీజ్ టాలరేట్. సారీ, நல்லா இருக்கேன், சூப்பரா இருக்கேன். Yeah, so coming to couple friendly, it's very honest film with a honest team. So like and thanks to Santosh sir. First I just got to know him, I just texted him, sir oka story undi meer untara cheppi. He literally loved my short film, then he listened to my script and then we went to Ajay sir. So like that everything just got happened. మేము షార్ట్ ఫిల్మ్ వచ్చేసినప్పుడు లైక్ 3 ఫ్రెండ్స్, లైక్ డిఓపి దినేష్ అండ్ ఎడిటర్ గణేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య. సో వాళ్ళ ముగ్గురు చాలా ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో ఐ జస్ట్ వెన్ ఐ వాంటెడ్ టు డెబ్యూ, ఒక డెబ్యూ డైరెక్టర్ గా వెన్ ఐ వాంటెడ్ టు కమ్, ఐ జస్ట్ వాంట్ దట్ 3 ఫ్రెండ్స్ టు బి కొలాబరేటెడ్ విత్ మీ అండ్ ఇట్ హ్యాపెండ్ అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ అజయ్ సార్ అండ్ సంతోష్ సార్. యా, థ్యాంక్ యూ. ప్లీజ్, ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్. Please watch the film in theaters. It will be very honest. I know you'll love. Thank you. పెద్ద బ్యానర్లలో యూవీ క్రియేషన్స్ చాలా స్పెషల్. వాళ్ళ ప్యాషన్ ఒక సినిమా తీయడంలోనే కాకుండా, అంటే సినిమాకి ఎంత కావాలంటే అంత బడ్జెట్ పెట్టడమే కాకుండా మంచి మంచి థియేటర్స్, గుంటూరు జిల్లా వాళ్ళకి, సీడెడ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, బెస్ట్ థియేటర్స్ చేశారు. వాళ్ళ ప్యాషన్ కి నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి నేను ఫ్యాన్. సో ఎప్పుడు వాళ్ళతో అసోసియేట్ అవ్వడం ఈసారి నా అదృష్టం. ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చేశాను, నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. నిజంగా వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి, అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా నేను చూడడం జరిగింది. నేను యూవీ ఆఫీస్లోకి వెళ్ళి ఎడిట్ రూమ్లో సినిమా చూశాను. సినిమా చూసి ఇంటర్వెల్కే నాకు చాలా బాగా నచ్చేసి నేను అందరికీ కాల్స్ చేయడం స్టార్ట్ చేశా, సినిమా అదిరిపోయిందని. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అయితే అసలు నేను ఎడిట్ రూమ్ బయటకు రాగానే డైరెక్టర్ ఎక్కడైనా ఎత్తుకోవడం స్టార్ట్ చేశా. కానీ డైరెక్టర్ ఇక్కడ లేడు, చెన్నైలో ఉన్నాడు అని చెప్పారు. నిజంగా సినిమా చాలా చాలా బాగుంది.
చాలా బాగా నచ్చింది నాకు. అంటే సినిమా అయిపోయిన తర్వాత చాలాసేపు నేను ఆ ఇదిలో ఆ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఆ సినిమాలో నుంచి నేను బయటికి రాలేదు, అక్కడే ఉండిపోయాను. నాకు ఇమ్మీడియట్ గా సెకండ్ టైం మళ్ళీ చూడాలనిపించింది. చూపించమని అడిగాను, ఒకసారి చూసావుగా చాలే అన్నారు. తర్వాత అందరికి కాల్ చేశాను, మాట్లాడాను. నిజంగా ఇప్పటికి కూడా నేను హాల్లోకి వస్తుంటే పాట ప్లే అవుతుంది. నాకు ఆ పాట ప్లే అవుతుంది, సినిమా అంతా నా మైండ్ లో తిరుగుతూ ఉంది. ట్రైలర్ వేస్తున్నారు, నాకు అసలు ఆ ట్రైలర్ చూస్తుంటే అరే ఆ పొరపాటున ఏదో సినిమా కూడా వేసేయచ్చు కదా కంటిన్యూస్ గా అనిపిస్తుంది. వేయాలనే ఉంది కానీ వీళ్ళు కాపీ రెడీ చేయరు బ్రదర్. కానీ యూవీ క్రియేషన్స్ కి మళ్ళీ ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టి విశ్వంబర రిలీజ్ అయ్యే టైంకి అసలు నెక్స్ట్ లెవెల్లో బ్యానర్ కానీ, బ్యానర్ వాల్యూ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇంకొకసారి జెండా పైకెత్తుతారని గట్టిగా నమ్ముతున్నాను. నిజంగా ఈ సినిమా అంటే ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము, సంతోష్ కానీ, యూవీ క్రియేషన్స్ కానీ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము, ఇలాంటి మంచి డైరెక్టర్ దొరకడం కూడా చాలా లక్. అంటే మాకు నిజంగా ఇలాంటి కథల కోసం వెయిట్ చేస్తుంటాము, ఇది వాళ్ళకి దక్కింది. ఇలాంటి కథలు ఇంకా రావాలి. లవ్ స్టోరీస్ లో చాలా కథలు ఉంటాయి, లవ్ స్టోరీస్ చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ అసలు లవ్ స్టోరీస్ ఇంకా ఇంకా రావాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోరుకుంటున్నాను. ఈ సినిమా సంతోష్ 2.0 మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు చూసిన సంతోష్ శోభన్ వేరు, ఈ సినిమా సంతోష్ శోభన్ వేరు. ఇది నేను లాస్ట్ 2-3 డేస్ లో ప్రతి ఒక్కరితో కాల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. అంటే తన పర్ఫార్మెన్స్ అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఒక స్టార్ లాగా చేశారు చెప్పాలంటే. అంత సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఎమోషన్స్ ఆ ఫేస్ మీద అలా పలుకుతుంటే అసలు నాకే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి కొన్నిసార్లు. నిజంగా ఆ ట్రైలర్ లో చెప్పినట్టు నాకు యాక్చువల్లీ నాకు ఒక హగ్గు కావాలి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి 2026 సంక్రాంతి తర్వాత పెద్ద హీరో అవ్వాలని ఈ ఇయర్ క్యాలెండర్ మొత్తం మీ డేట్స్ అన్ని సినిమాలకి నిండిపోవాలని కోరుకుంటున్నా. మానస వారణాసి తన ఇంతకుముందు సినిమా కూడా నేను చూశాను. తను యాక్చువల్లీ ఈ సినిమా చూసిన తర్వాత నేను మామూలుగా వాళ్ళ మేనేజర్ని మామూలుగా అంటే మన ఏదైనా వేరే సినిమాలో క్యాస్ట్ చేద్దామని, ఈ అమ్మాయి నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఏ ఊరు అని అడిగాను. సార్ హైదరాబాద్ లోనే వదిలే. సో యాక్చువల్లీ మా కమ్యూనిటీలోనే ఉంటారని తెలిసింది. సో తెలుగు అమ్మాయి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నిజంగా మీకు కూడా ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇదే ఇయర్. వరల్డ్ స్టేజ్ మీద ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయడం మామూలు విషయం కాదు, అది చాలా మందికి అవ్వదు. మాన్సా, యు ఆల్రెడీ మేడ్ us proud. This time you'll make us proud as an actor, and this time the crown will come from them. You did a fantastic job. Nobody could have been a better mitra for us. Dheeraj, darling, love you so much. It means a lot. And the moment you stepped in, the whole మా టీం మొత్తం ఎనర్జీ ఒక్కసారి 10 times అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ us. అండ్ అగైన్ మా అజయ్ అన్న అండ్ యూవీ క్రియేషన్స్ అండ్ ఏం చెప్పాలి బై దే మై ఫ్యామిలీ. సో ఈ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా నా సినిమానే. నెక్స్ట్ బైకరే నాదే, విశ్వంబర నాదే. సో నా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఏం చెప్పాలి. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ దట్ దే దేర్ విత్ మీ. అండ్ yes, 2026 is going to be a special year for all of us.